వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో పేరున్న ఒక నెగిటివ్ వైబ్రేషన్, అంటే ఇది చాలా పవర్ఫుల్ నేమ్. నెగిటివ్ వైబ్రేషన్ అంటే మనుషులకి ఇలాంటి వైబ్రేషన్స్ పేరు తట్టుకోలేదు, దేవుళ్ళకైతే తట్టుకోగలరు. సో ఇది SHIVA. సో మోస్ట్ పవర్ఫుల్ నేమ్ శివ. సో ఈ శివలో ఎందుకు ఇంత పవర్ అంటున్నానంటే, ఇవి దేవుళ్ళు మాత్రమే భరించేంత పవర్. 16 నంబర్ వస్తుంది. 3 5 1 6 1 8 9 15 16. దిస్ ఇస్ చాల్డియన్ సిస్టమ్. పైథాగరస్ సిస్టంలో 9 18 24 25. 25లో 10 ఓవల్స్ 15 కాన్సనెంట్స్, 1 6 ఎఫెక్ట్. సో ఈ శివ పేరులో 1 6 ఎఫెక్ట్ ఉంది, 16వ నంబర్ ఎఫెక్ట్ ఉంది. 16 అంటే పైకి తీసుకెళ్ళి కిందకు దోసేస్తుంది. సో 16లో సౌందర్య పైనుంచే పడిపోయింది హెలికాప్టర్ క్రాష్లో. సావిత్రి ఆరోగ్యంలో పడిపోయింది. సిల్క్ స్మిత రష్యా ఇప్పుడు యుద్ధంలో ఉంది, రష్యాలో కూడా 16 అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో శివుడు 3 కందిస్తే ఎంత ప్రమాదమో, ఈ 16 నంబర్ అంత డేంజర్ నంబర్. ఎందుకంటే అది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. సో నన్ను ఒక శివ, ఈ అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, వీళ్ళ పేరెంట్స్ అందరూ తీసుకుని రావడం జరిగింది. ఈ శివకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. ఒక మాట అంటే పడడు. అది లెక్చర్స్ అన్నా ఫ్రెండ్స్ అన్నా ఎవరన్నా సరే, ఒక్క మాట అన్నా వాళ్ళని తిట్టడం, వీలైతే కొట్టడం, లెక్చర్స్ అని తిరుక్కోవడం. సో మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు అన్ని బ్యాక్లాగ్స్ సబ్జెక్ట్స్, 70% బ్యాక్లాగ్స్తో ఈ అబ్బాయి ఒక చెడ్డ పేరు తెచ్చుకొని మందరు రావడం జరిగింది. ఈ శివ పేరులో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 7 అక్షరాలు ఉంటే తప్ప మ్యాజిక్ కాదు. కాలింగ్ శివానే, SIVA శివానే, SHIVA పెట్టిన శివానే, సౌండ్ మారదు. బట్ ఇక్కడ ఏమంటే మనము 7 అక్షరాల్లో పెడితే కానీ ఈ పేరులో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ బయటికి పోవు. అతనిలో కోపం తగ్గదు, అంటే కోపం కాదు, ప్రేమ కూడా విపరీతంగా తినిపించగలడు, జుట్టు పట్టుకొని లాగగలడు. 2 రకాల వైబ్రేషన్స్ ఈ శివాలో ఉన్నాయి. ఈ 1 6 వల్ల ఏ పని చేసినా 1 అడుగు ముందుకి 6 వెనక్కి, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది, కోపం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది, తొందరగా ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం ఉంది. అండ్ 1 6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ ఉంటుంది. సో లైఫ్ హ్యాపీ ఎండింగ్ ఉండదు. సో ఈ శివ పేరులో నేను 7 లెటర్స్ మార్చాక ఒక 3 మంత్స్లోనే ఆ లక్కీ స్టోన్స్ అని మెడలో వేసుకోమన్నాను $1 రూపంలో. కోర్స్ నీట్గా రాశాడు. ఆ అబ్బాయి ఉన్న హాస్టల్ రూమ్లో శివ స్టిక్కర్, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర మెయిన్ డోర్కి స్టిక్కర్, అతని బైక్ మీద స్టిక్కర్ శివ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా అతనిలోని మంచి మార్పు, పంచభూతాలు ఆయన దీవించాయి. చాలా కామ్ అయ్యాడు. ఎవరు చూసినా కూడా ఈ శివ మారిపోయాడు, ఆ శివ ఈ శివ ఒకటి కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. సో గురువులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా మంచి మనస్సు ఆ పిల్లోడిని బాగా ఆదరించారు. మంచి మార్కులతో పాస్ అయ్యాడు అబ్బాయి. ఆల్ బ్యాక్లాగ్స్ ఒకేసారి క్లియర్ చేసుకొని నౌ ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఎ వెరీ బిగ్ కంపెనీ, అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఈ అబ్బాయి రీసెంట్గా మ్యారీడ్. సో సంబంధం ఆల్మోస్ట్ ఇప్పుడు 8 మంత్స్ అయ్యింది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. సో ఎవరైనా సరే కష్టపడుతున్నా, ఫలితం లేకుండా ఉన్నా, లైఫ్ అనుకున్నట్టు జరగకుండా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నా, కారణం పేరులో రాంగ్ వైబ్రేషన్స్. సో ఒక పేరు బట్టి లైఫ్ మారిపోతుంది. ఒక అమ్మాయికి పెళ్ళి కావట్లేదు, పేరు మార్చి పెడితేనే పెళ్ళి అయిపోతుంది. అంటే జాతకాన్ని మార్చే శక్తి పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నేను పేర్లు మార్చట్లేదు, అక్షరాలు మార్చి ఇక రాత మారుస్తున్నాము. సో అక్షరాల మార్పుతో విజయాన్ని అందిస్తున్నాము, ఆరోగ్యాన్ని అందిస్తున్నాము, ఐశ్వర్యాన్ని అందిస్తున్నాము. సో మీ పేరు ఒకవేళ శివ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 numbers
కింద కనిపిస్తున్న 3 నెంబర్స్కి ఏ నెంబర్కి కాల్ చేసినా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ శివాలు ఉంటే మన వీడియోలు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళకి కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA, రూసియా అనట్లేదు. చైనా CHINA, చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY, రజముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అన్నవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేరులో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్, స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199, సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్.
ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777 మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడ్యూరప్ప అని, ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమ్మరకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన అందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను. హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు చూస్తున్నా, అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి. సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.